భీమ్, అదేంటి పులియా, డబ్బులు మొత్తం తనకిచ్చేస్తే మరి నువ్వెలా బతకగలుగుతావు? నాకైతే పిల్లలు పుట్టలేదు కదా, అందుకే నేను వైద్యం చేయించుకోవడానికి డబ్బులు కూడా పెడుతున్నాను. కానీ ఇప్పుడు భర్తే పారిపోతే నేను ఈ డబ్బులు ఏం చేసుకోవాలి? తీసుకో, ఇంకొకరి బిడ్డకు వైద్యం జరుగుతుంది కదా. కానీ పిన్ని, మీరు వాదా చేసిన డబ్బులు మొత్తం నేనెలా తీసుకోగలను? నన్ను పిన్ని అని పిలుస్తున్నావు కదా, తీసుకో. ఏంటిది? మీరంతా ఎవరి మీద నమ్మకంతో ఇక్కడ కూర్చున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. పెద్ద పెద్ద నగరాల్లో ఎవరు ఎవరికి సహాయం చేయరు. వెళ్ళండి. అంత మాట అనకండి డాక్టర్ గారు. జీవితమంతా నేను ఈశ్వరుని పూజ చేశాను. నా కూతురికి ఏమీ కానివ్వడు. నాకు నా ఈశ్వరుడి మీద పూర్తి నమ్మకం ఉంది. నా కూతురికి ఏమీ కాదు. నా కూతురికి నయమైపోతుంది. అవునా? నీ నమ్మకాన్ని కూడా నేను చూస్తాను. డబ్బు ఏర్పాట్లు జరిగిపోయాయి. తనను లోపలికి తీసుకుని వెళ్ళండి, మీకు డబ్బులు నేనిస్తాను. అయితే డబ్బులు ఇవ్వండి. ఇస్తాను కదా, ముందు వైద్యమైనా మొదలు పెట్టండి, లోపలికి తీసుకెళ్ళండి. లోపలికి పోతండి. లేమ్మా, జాగ్రత్త, వెళ్ళలేగా. పండితులు గారు, మీరు సామాన్లు తీసుకొని రండి. ఏమైంది పండితులు గారు? ఆలోచిస్తున్నాను. నేను జీవితమంతా ఆ రాయిని ఎందుకు అడుగుతూ ఉన్నానా అని. అవన్నీ ఇప్పుడు ఆలోచించకండి. తనను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ముందు మీరు లోపలికి వెళ్ళండి. రమా, నువ్వు వీళ్ళ దగ్గరే ఉండు. డబ్బులు అడిగితే డాక్టర్ గారికి ఇచ్చేయి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే. ఒకవేళ నువ్వు కావాలంటే ఇల్లు వదిలేసి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ నువ్వు ఇంటికి తిరిగి వచ్చావంటే రేపు ఉదయానికల్లా భీమ్ ఇంకా రమను నువ్వే స్వయంగా వెళ్లి తీసుకురావాల్సి ఉంటుంది. అత్తయ్య, వచ్చి భోజనం చేయండి. నాకు తినాలని లేదు, నువ్వు తిను. మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు అత్తయ్య, కానీ మిమ్మల్ని ఇలా పస్తులుంచలేను కదా. అవును, నన్నెవరూ ఊరికే వదిలిపెట్టలేరు.
నువ్వు పస్తులు వదిలిపెట్టలేవు, రమ ఇంకా భీమ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేరు. ఇక నా భర్త, ఆయన నా హక్కుల్ని కూడా వదిలిపెట్టలేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలో ఏంటో. అత్తయ్య, నేను మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు ఈ ఇల్లు, ఈ ఇంట్లోని వాళ్ళు అంతా మీరు చెప్పినట్టే నడుచుకుంటారు. కేవలం మాటలకే లక్ష్మి, కానీ ఏమీ చెయ్యలేవు. నా భర్తకు నేను 2వ భార్యను. నా పెళ్లికి ముందు ఆయన మొదటి భార్యకి 14 మంది పిల్లలు. అందులో కొందరు బతికారు, కొందరు చచ్చిపోయారు. కానీ వాళ్ల కారణంగా ఎప్పుడూ నాకు తల్లినయ్యే సౌభాగ్యమే కలగలేదు. నువ్వు ఆనంద్కి మొదటి భార్యవు. నీకు మొదటి బిడ్డ పుట్టబోతోంది. అయినా నువ్వు ఆనంద్ని నీ అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. ఒక భార్యగా మారి కానీ, అలాగే ఒక బిడ్డకు తల్లిగా మారి కానీ. నేను అనుకున్నాను కనీసం ఆ భీమాడే నాటకాల నుంచి విముక్తి కలుగుతుందని, నీ కారణంగా. కానీ లేదు, అది కూడా చేయలేకపోయావు. ఇక నాకు తిండి పెట్టడానికి వచ్చావా? అత్తయ్య, నేను ప్రయత్నం చేశాను, కానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు. నాకు నేను ఈ ఇంట్లో మరో జీజాబాయిలా మారాలనుకోవడం లేదు. అయితే జీజాబాయిలా మారకు, లక్ష్మీబాయిలా అయినా మారు. నువ్వు ఆనందుకు భార్యవు, తనకి పుట్టబోయే బిడ్డకు తల్లివి. జీజాబాయిలా మారకు, లక్ష్మీబాయిలాగా మారి ఆలోచించు. ఎలా మారాలో, అందుకు ఏం చేయాలో. చేస్తాను. ఏం చేయాల్సి ఉంటుందో అవన్నీ చేస్తాను. చూడత్తయ్య, మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు రమకు అత్తయ్య, అలాగే మీరు కూడా రమకు కళ్ళెం వేయడం మంచిది. మై కమిన్ సార్? సార్, మై కమిన్? భోజనం చేయడానికి ఎంత సమయం పట్టిందా? లేదు సార్, దారిలో పరిచయస్తులు కనిపించారు. వాళ్ళని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాను, అందుకే సమయం పట్టింది. అవునా? సరే, అయితే అక్కడికే వెళ్ళు. అలాగే అక్కడే పని చూసుకో. నా ఆఫీసులో నీలాంటి వ్యక్తికి ఎటువంటి పని లేదు. నాకే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతావా? సారీ సార్, కానీ తనను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళటం చాలా ముఖ్యం. తను చాలా పెద్ద జబ్బుతో బాధపడుతోంది, అందుకే వాళ్లకు సహాయం చేయడం అవసరం. కావచ్చు, కానీ ఆఫీసు నియమాలు అనేవి కూడా ఉంటాయి కదా. ఇక నీకు ఇక్కడ ఎటువంటి పని లేదు. నిన్ననే ఉద్యోగం మొదలుపెట్టావు, ఈ రోజే ఉద్యోగం ఊడింది. సారీ సార్, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. మొదటిసారి నేను తప్పు చేశాను, క్షమించండి. లేదు, క్షమించే అవకాశమే లేదు. తప్పు చేసినా కూడా క్షమాపణ ఇలాంటి వ్యక్తికి ఇవ్వడం కుదరదు. భవిష్యత్తులో బారిస్టర్ కావాలనుకునేవాడికి బారిస్టర్ చేసే ఒక్క తప్పు వల్ల నేరస్తుడు తప్పించుకోవచ్చు. అలాగే నిర్దోషికి ఉరిశిక్ష పడవచ్చు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. బాబాయ్, ఆ భీమరావుకి తన అసలైన స్థానమేంటో తనకు చూపించడానికి ఇప్పుడు సరైన సమయం వచ్చింది. నేను ఏమేం చేయగలనో వాడికి చూపించి తీరాలి. వాడికి వాడి యోగ్యతల మీద చాలా గర్వం ఉంది కదా.
అది మీరిద్దరూ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎందుకు? అసలు మీరిద్దరు ఎవరు? మేము నిన్ను కలవాలని అనుకున్నాం. నన్నా? ఎందుకు? నా పేరు రేషం సేట్. నేను చాలా పెద్ద షావుకర్ని. ఇక తను మా అన్న కొడుకు నరోత్తమ్ జోషి. అరే తీసుకో, నీకు వీటి అవసరం ఉంది. ఏ వ్యక్తి అయినా తన కట్టుకున్న భార్యని బంగారు గొలుసు కోసం పుట్టింటికి పంపించగలడో, తనకు జీవితంలో డబ్బుల అవసరం ఎంతుంటుందో మేము అర్థం చేసుకోగలం. మీ ఇద్దరికి నా గురించి, మంజుల గురించి ఎలా తెలుసు? మేము అంతర్యామిలో. అరే కంగారు పడకు, పరిహాసం చేశానంతే. నీ జీవితంలో ఏమేం సమస్యలున్నాయో, ఇబ్బందులున్నాయో అవి భీమరావు కారణంగానే. నేనన్నది నిజమే కదా? అరే ఏం చెప్పాలి బాబు, భీమ్ నా జీవితాన్ని నరకంగా మార్చేశాడు. ఇక మీరన్నది నిజమే, నా జీవితంలో ఏమేం సమస్యలున్నాయో అవన్నీ భీమ్ కారణంగానే. అదే, మేం కూడా భీమ్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ నువ్వేం బెంగపడుకో, మన ఇద్దరం కలిసి ఆ భీమరావును దారిలోకి తీసుకొద్దాం. కానీ నేను ఏం చేయగలను? ఏముంది, మేము నీకు ఏం చెప్తే అది చేస్తూ వెళ్ళు. ఇక నీకు జీవితంలో అన్ని సంతోషాలే సంతోషాలుంటాయి. అలాగే మా జీవితాల్లో కూడా. ఏంటి, ఉద్యోగాల నుంచి అలా ఇలా తీసేస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. ఆగు, మళ్ళీ ఆయనతో గొడవ పడ్డానికి వెళ్తున్నావా? ఆయన ఆఫీస్ ఆయన ఇష్టం. ఎవరిని పనిలో పెట్టుకోవాలో పెట్టుకోకూడదో అది ఆయన నిర్ణయించుకుంటారు. మనం దౌర్జన్యం చేయలేం కదా. మీరే కారణంతో అయితే ఆఫీస్కి దూరంగా ఉన్నారో ఆ కారణం సమంజసమైందే. మీరు ఒకరికి సహాయం చేశారు కదా. ఆయన అంత పెద్ద బ్యారిస్టర్ గా సహాయం అంటే ఏంటో అర్థం కాదా? వదిలేయి, ఆయనకేం అర్థమవుతుందో ఏం కాదో అదంతా మనకెందుకు. హాస్పిటల్కి వెళ్దాం. పంతులు గారు అలాగే మంగేష్ బాబాయ్ దగ్గర ఉంటే వాళ్లకు సహాయం చేసినట్టు అవుతుంది. పద. రమా, లక్ష్మికి ఆరోగ్యం బాలేదు, నాతో పాటు ఇంటికి పద. భీమ్ని వెళ్ళనివ్వు. నువ్వురా. మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. రే జోకు, జోకు ఎక్కడున్నారా? జోకు, నా బట్టలు ఎంతవరకు ఎందుకు ఇవ్వలేదు? జోకు, చూడండి, మీరు కోపడకండి. అసలు విషయమే కొంచెం అలాంటిది జరిగింది, అందుకే కొంచెం ఆలస్యం అయిపోయింది. అంతగా ఏం జరిగింది? నేను పనిలోకి వెళ్ళాలి, నాకింతవరకు నా బట్టలు అందలేదు. నాకు నా భార్య మీదే కోపం వస్తుంది. తనే వీళ్ళిద్దరిని నెత్తికెక్కించుకుంది. అయ్యో, కనీసం మీ ఇంట్లో మీ భార్య అయినా ఉంది కదా. కానీ పాపం ఈమె భర్తే పారిపోయాడు. ఇక మీ ఇంటి నుంచి బట్టలు తెచ్చేదెవరు? ఆ బట్టల్ని మళ్ళీ చేరవేసేదెవరు? అదంతా నాకు తెలీదు. నా బట్టలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? నన్ను మన్నించండి బాబా, మీ బట్టలు నేను ఉతకలేకపోయాను. ఉండండి. ఇవిగోండి మీ బట్టలు. ఇక్కడి నుంచి నేను మీ బట్టలు ఉతకలేను, అలాగే ఇస్త్రీ కూడా చేయలేను. నేను మీకు ఎలాంటి పని చేయలేను. ఎందుకంటే నా జీవితమే నాశనం అయిపోతే ఇంకేం పని చేయాలి? ఏం డబ్బు సంపాదించాలి? ఏం బతకాలి? నేను ఇక్కడికి నీ ఉపన్యాసం వినడానికి రాలేదు. సమయానికి నాకు బట్టలు అందలేదు, అందుకు జరిమానా ఎవరిస్తారు? జరిమానా? చట్ట ప్రకారం జరిమానా మీరు కట్టాల్సి ఉంటుంది. మీరు చదువుకున్నారనిపిస్తోంది. మీ బట్టల్ని చూస్తుంటేనే తెలుస్తోంది మీరు చాలా డబ్బున్న వాళ్ళని. మరి కాస్తంత దయ మీ మనసులో ఎందుకు ఉంచుకోరు? అప్పుడు మీ గొప్పతనం ముందు జనాలు గౌరవంతో తల ఉంచుతారు. కానీ మీరు అలా చేయకుండా కేవలం గాయపడే మాటలు అంటున్నారు. ఒకరి సమస్య, వాళ్ళ బాధ
మీకు అర్థం కావడం లేదా? ఇక మీరే చెప్పండి. ఒకరి మనసుని గాయపరిచినందుకు మీరు జరిమానా ఇవ్వడం మంచిదా కాదంటారా? ఏ అమ్మాయి, నాకు ఉపన్యాసాలు ఇవ్వకో. రోజంతా వీళ్ళు తన్నులు తిట్లు తింటూ ఉంటారు. వీళ్ళ మనసు కూడా గాయపడుతుందా? నువ్విది మర్చిపోకు. మా దయ వల్లే మీరంతా బ్రతుకుతున్నారు. ఒకవేళ మా పెద్ద జాతి వాళ్ళు మీ చిన్న జాతి వాళ్లకు పని ఇవ్వకుండా ఆపేశారంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. పులియా, ఏం చేస్తున్నావు? ఇలా ఇంకెవరు బట్టలు అడిగే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు నా భర్త నన్ను వదిలేసి పారిపోయాడని అందరికీ తెలిసిపోతుంది. దీనికంటే అందరి బట్టలు నేనే వెళ్ళి తిరిగి ఇవ్వడం మంచిది. ఇక బట్టలు ఉతకడం ఉండదు, ఇస్త్రీ చేయడం ఉండదు. పిన్ని, లోపలికి పద. అత్తయ్య, పని మూత పడిపోతుంది, అసలు ఏముండదు. అరే ఏంటిది? పులియా, సమస్య వచ్చినప్పుడు మనుషులు బతకడం వదిలిపెట్టరు. అయినా ఇలా పని పాట వదిలేస్తే అసలు నువ్వెలా బతుకుతావు? ధైర్యంగా ఉండు పులియా. ఇంకేం చేయాలి? ప్రమాణం చేశాడు జీవితం అంతా నీకు తోడుగా ఉంటానని. ఛీ! అంతా అబద్ధమే, అవన్నీ అబద్ధాలే. నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఈ అవమానాన్ని భరించడం నా వల్ల కాదు. అసలు నేను పూర్తిగా పనే చేయను. నేను ఏం చేయనంతే. వస్తాను. అత్తయ్య, అంత పెద్దదాని వైపోయావా? నీకు అంతగా అర్థం అవుతోందా? లక్ష్మి అక్క, మీ ఆరోగ్యం బానే ఉంది. అత్తయ్య ఎందుకు చెప్పారు మీ ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదని? రమా, నీ చెల్లెలు తమ్ముడు గోళీలు బాగా ఆడుతున్నారే. వెళ్ళండి, మీరిద్దరు బయటకెళ్ళి ఆడుకోండి. అలాగే అక్క. వెళ్ళండి. ఇలా చూడు రమా, అత్తయ్య నీకు అబద్ధం చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందంటే, ఎందుకంటే నిన్ను కొన్ని ప్రశ్నలు అడగడానికి. ఏంటా ప్రశ్నలు? అడగండి. ఈ ఇంటికి పెద్ద కోడలు నేనా లేక నువ్వా రమా? మీరే. ఎందుకు? అలాగే ఇంట్లో అత్తెవరు? నేనా లేక నువ్వా? అత్తయ్య, ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు? నేనేం అడుగుతున్నానో అంతే చెప్పు. ఇంట్లో అత్తగారెవరు? నేనా లేక నువ్వా? అది మీరే. అయితే అత్త ఇంకా పెద్ద తోటి కోడలి మధ్య చిన్న కోడలిగా మారి ఉండడం నేర్చుకో. మాటి మాటిగా ఆ భీం వెంట వెళ్తూ విప్లవకారణ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అత్తయ్య, అర్థమవుతోంది కదా రమా, ఈ మధ్య నువ్వు బాగా ఎగరడం మొదలు పెట్టావు. కొంచెం నొప్పెడుతుంది. అప్పుడే కదా నీకు నీ స్థానం అలాగే నేల కనిపిస్తుంది. లక్ష్మి అక్క, వదలండి. అందుకే హద్దుల్లో ఉండడం నేర్చుకో. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య నొప్పెడుతుంది. ఏం జరుగుతోంది? ఏమో హఠాత్తుగా రమా చేయి నొప్పి పెట్టడం మొదలు పెట్టిందట. ఏమైంది తల్లి? ఒక పని చెయ్యి, వేడి నీళ్లు పెట్టుకుని ఉప్పు వేసి కాపడం పెట్టుకో. వెళ్ళు లక్ష్మి, వెళ్ళు. రమకు సహాయం చెయ్యి. తర్వాత డాక్టర్ కూడా చూపిస్తా. వెళ్ళు వెళ్ళు. సరే పదరమ్మా. మీరు త్వరగా వచ్చేసరే మీకోసం మంచినీళ్ళు తెస్తాను. డాక్టర్ ఏమన్నాడంటే 1-2 రోజుల్లో పూర్తిగా నయమైపోతుందన్నాడు. భీమ్, నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పండితులు గారు, మీరు చేతులు జోడించకండి. సతారాలు మనం అంతకాలం అందరం కలిసున్నాం. మీకోసం ఇది చేయడానికి అవకాశం లభించింది. ఇది నా అదృష్టం.
గ్రామస్తులారా, ఈ భీమ్రావ్ అలాగే ఇతని కుటుంబ సభ్యులు స్వామీజీ మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. భీమ్రావ్, మా విషయాల్లో కలుగు చేసుకోవడం ఆపేయ్. మా మనోభావాలతో ఆటలాడుకుంటున్నందుకు నీకు శిక్ష వేయడం జరుగుతుంది.